సౌమ్య రఘులది చిన్న పల్లెటూరు. ప్రయాణం చేయాలంటే వాళ్ళ ఊరికి ఒక బస్సు ఉదయం సాయంత్రం వస్తుంది. ఆటోలు వ్యాన్లు మిగతా సమయంలో తిరుగుతూ ఉంటాయి. సౌమ్య ప్రైమరీ స్కూల్ చదువు అయిపోయాక పక్కన ఉన్న ఊర్లో హై స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి. అందుకు రోజు బస్సులో వెళ్ళి బస్సులో సాయంత్రం వస్తూ ఉంటుంది. రఘు ఇంకా ప్రైమరీ స్కూల్లోనే చదువుతున్నాడు. తను వాళ్ళ అక్కతో పాటు ఎప్పుడెప్పుడు హై స్కూల్కి వెళ్ళేది అని ఎదురు చూస్తున్నాడు. ఇంకా 1 సంవత్సరం ఉంది హై స్కూల్కి వెళ్ళే టైం అంటూ వాళ్ళ అక్క ఆట పట్టిస్తూ ఉంటుంది. వాళ్ళ ఊరి నుండి బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు బస్సు నిండా ఊరి వారు ఎక్కేస్తారు. ఒక్కొక్కసారి కొద్దిగా స్థలంలోనే ఇరుక్కుని నిలబడాల్సి వస్తుంది. తిరిగి వచ్చేటప్పుడు కూడా అదే పరిస్థితి. ఊరికి ఒక్క బస్సు మాత్రమే ఉన్నందున ప్రతి వారికి ఊరి నుండి పక్కన ఉన్న ఊర్లలో పనులు ఉండడంతో బస్సు రావడమే తొక్కిసలాట మొదలవుతుంది. బస్సు ఆగకముందే బయట నుండి కర్చీఫ్ ఇచ్చి సీట్లలో వేయమనే వారే ఎక్కువ. మగవారు ఫాస్ట్గా సీట్లు ఆక్రమిస్తారు లేదా సీట్లలో కర్చీఫ్లు వేస్తూ ఉంటారు. హుషారుగా ఉన్న ఆడవారు కూడా స్పీడ్గా వెళ్ళి సీట్లలో కూర్చుంటారు. అంత త్వరగా వెళ్ళలేని వారు అందరూ నిలబడాల్సిందే. అయినా బస్సు పట్టనంతమంది ఎలాగో అడ్జస్ట్ చేసుకుని ఎక్కడానికి ప్రయత్నిస్తుంటారు. డ్రైవర్కు కండక్టర్లకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కొక్కసారి బరువును బ్యాలెన్స్ చేయలేక యాక్సిడెంట్లు కూడా అవుతాయి. అలాంటప్పుడు చాలామందికి గాయాలు చిన్నవి పెద్దవి అవుతుంటాయి. డ్రైవర్ చాకచక్యంగా ఉన్న చిన్న యాక్సిడెంట్లతోనే అంతమందిని రక్షించిన సందర్భం ఉండనే ఉంటుంది అంటూ సౌమ్య ఎగుడు దిగుడు రోడ్ల గురించి, గుంతలు ఉన్న వారి ఊరి రోడ్డు గురించి, రోడ్డు అక్కడక్కడ మలుపులు తిరుగుతున్నప్పుడు బస్సులోని వారు కొన్నిసార్లు బ్యాలెన్స్ తప్పి ఒకరి మీద ఒకరు పడి ఇబ్బంది పడిన సంఘటనలు ఉన్నాయని తమ్ముడితో చెప్పింది. అలాగే మన ఊరి నుండి వచ్చే ఆటోలు కూడా ఎక్కువ మంది వెళ్ళేటప్పుడు రోడ్డు మలుపులలో యాక్సిడెంట్ అయ్యి అందరూ హాస్పిటల్లో జాయిన్ అయ్యారంట అంటూ ఆయన మనలాంటి చదువుకునే పిల్లల కోసం స్పెషల్ బస్సులు ఎప్పుడు వేస్తారో, మీ టైంలో వేస్తే మీరు అదృష్టవంతులు అవుతారు రఘు అంటూ తన ఇబ్బందులు చెప్పింది. చదువుకోవాలని తపనుంటే ఇలాంటి ఇబ్బందులు తప్పవని తెలుసు సౌమ్యకు. అందుకే చదువుకోవడానికి అంత పెద్ద ఇబ్బంది ఏమీ కాదని సంతోషంతో స్కూల్కి వెళ్ళేది. బాగా చదువుకుంటుంది. చదువు విలువ తెలుసు కాబట్టి. గుడ్ నైట్ పిల్లలు. నా కథ నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.